హాయ్ ఎవ్రీవన్. రెస్పిరేషన్ గురించి మనం నేర్చుకుంటున్నాము. రెస్పిరేషన్ ఇట్ ఈస్ ఎ కెటబాలిక్ ప్రాసెస్. కెటబాలిజం అంటే డిస్ట్రక్టివ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ డిస్ట్రక్టివ్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ విచ్ రిలీజ్ ఎనర్జీ. ఆక్సిజన్ వల్ల ఫుడ్ సబ్స్టెన్సెస్ డిస్ట్రాయ్ అయిపోయాయి. అంటే డిస్ట్రాయ్ అవడం అంటే కాదు, అవి ఆక్సిడేషన్ జరగటం. ఆక్సిడేషన్ జరిగి ఫుడ్ సబ్స్టెన్సెస్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యే ప్రక్రియను ఏమంటాము అంటే రెస్పిరేషన్ అంటారు. రెస్పిరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ విచ్ రిలీజ్ ఎనర్జీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ టు రిలీజ్ ఎనర్జీ, టు గివ్ ఎనర్జీ ఫర్ ద bodily activities. Okay, it is nothing but respiration and already we know very well some organisms they have specialized structures called respiratory organs. In different organisms different respiratory organs. Okay, in fishes we know very well about fishes. It has a specialized counter current flow of water. It gives oxygen to the body of the fish through gills. Okay, gills are the respiratory organs in fishes. And in arthropods, okay, the biggest phylum Arthropoda, it has a specialized tube-like structures, nothing but trachea. The mode of respiration in Arthropoda is tracheal respiration. Okay, in terrestrial organisms, the respiratory organs are lungs. Okay, especially in human beings, we know very well what are the parts of respiratory organs: nose, nostrils, okay, nasal cavities, okay, and internal layers, pharynx, after that larynx, trachea, bronchi, bronchioles, lungs and alveoli. These are the parts of respiratory system of human. How the respiration takes place, or how the energy is released, or oxidation of food substances, how it takes place. Before that, how the oxygen reaches to the cells of the body is nothing but respiration. Okay, the mechanism, today we should learn about the mechanism of respiration. Respiration is our topic, respiratory system. In that mechanism, today we should learn about mechanism. ఎలా జరుగుతుంది రెస్పిరేషన్ అనేది, ఎలా ఆక్సిజన్, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఎలాగా లంగ్స్ లోకి వెళ్తుంది, లంగ్స్ నుంచి బ్లడ్ లోకి, బ్లడ్ నుంచి టిష్యూస్ లోకి, టిష్యూస్ లో అగైన్ డిఫ్యూజన్ జరుగుతుంది, అక్కడి నుంచి టిష్యూస్ లో ఫుడ్ సబ్స్టెన్స్ ఆక్సిడైజ్ అయ్యి దాని నుంచి ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుందో ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? మెకానిజంలో దెర్ ఆర్ 5 steps. ఫస్ట్ వన్ ఈజ్ పల్మనరీ వెంటిలేషన్. Pulmonary ventilation. This is also nothing but breathing. Okay, pulmonary respiration ఏమంటాము అంటే బ్రీతింగ్ అంటాము. This is the first step. Second one is diffusion of gases. Diffusion of gases in alveolar sacs. Alveolar sacs లో బయట నుంచి లోపలికి వచ్చినటువంటి ఆక్సిజన్ ఎలా డిఫ్యూజన్ ద్వారా ఎలా రీచ్ అల్వియోలార్ సాక్స్ కి. ఓకే, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. What are the gases? Oxygen and carbon dioxide. Transport of gases ఎలా? త్రూ బ్లడ్ ద్వారా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇస్ ద థర్డ్ స్టెప్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ అగైన్ diffusion of these gases between the blood and tissues. And the last step is very important step. This one is cellular respiration. There are 4 steps in the mechanism of respiration.
What are that? First one is ventilation, pulmonary ventilation. This is also nothing but breathing. And the second one is diffusion of gases in the membrane of the alveolar sac. Alveolar sac లో membrane లోకి diffusion ద్వారా ఈ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ అలా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆక్సిజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని. నెక్స్ట్ వన్ ఈస్ డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ టిష్యూస్. బ్లడ్ కి టిష్యూస్ కి మధ్య డిఫ్యూజన్ ద్వారా ఈ గ్యాసెస్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి లేదా ఎట్లా రీచ్ అవుతాయి. ఓకే, ఫోర్త్ స్టెప్ ఈస్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ టిష్యూస్. టిష్యూ మెంబ్రెయిన్ లోనికి అలా డిఫ్యూజన్ ద్వారా ఇలా వెళ్తాయి. అండ్ ద ఫిఫ్త్ స్టెప్ ఈస్ సెల్యులార్ రెస్పిరేషన్, ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఇందులో ఫస్ట్ స్టెప్ గురించి నేర్చుకుందాం. దట్ ఈస్ వాట్ ఈస్ దాట్? బ్రీతింగ్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ventilation, pulmonary ventilation. Okay, mechanism of pulmonary respiration. In this pulmonary respiration there are two steps. One is inspiration. రెండు స్టెప్స్ ఉన్నాయి దీనిలో. ఒకటి ఇన్స్పిరేషన్, ఉచ్ఛ్వాస. ఓకే, సెకండ్ స్టెప్ ఈస్ ఎక్స్పిరేషన్, నిశ్వాస. ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. There are two steps in the ఫస్ట్ స్టెప్ ఆఫ్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. ఓకే, ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, ఎక్స్పిరేషన్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఇన్స్పిరేషన్? ఓకే, ఇన్స్పిరేషన్ లో ఏం జరుగుతుంది అంటే రెస్పిరేటరీ మూమెంట్స్ జరుగుతాయి. ఓకే, మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు చెస్ట్ మజిల్స్, తర్వాత రిబ్ కేజ్, దాని పక్కన దాని కిందగా ఒక స్పెషలైజ్డ్ మస్క్యులర్ టిష్యూ ఉంటుంది. దట్ మస్క్యులర్ టిష్యూ ఇస్ నథింగ్ బట్ డయాఫ్రమ్. ఓకే, diaphragm and also chest muscles, and the next one is a rib cage. There are two steps in the pulmonary ventilation, and the first one is inspiration. What is inspiration? Intake of atmospheric air into the lungs is called inspiration. వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని లంగ్స్ లోకి తీసుకోవడాన్ని ఏమంటాము ఇన్స్పిరేషన్, ఉచ్ఛ్వాస అంటారు. ఈ ఇన్స్పిరేషన్ లో ఏం జరుగుతుంది, ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే ఏముంది, ఏమి హెల్ప్ చేసేటువంటి భాగాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ డయాఫ్రమ్ మజిల్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే డయాఫ్రమ్ మజిల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఎక్కడున్నాయి? ఇవి బిట్వీన్ ద రిబ్స్ మధ్యలో ఉంటాయి. ఎక్స్టెండ్ అవ్వడానికి రిబ్స్ మధ్యలో ఉన్నటువంటి మజిల్స్ ని ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటారు. ఈ రెండు ఏం చేస్తున్నాయి అంటే డయాఫ్రమ్ మజిల్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏమవుతున్నాయి అంటే అన్నమాట. ఈ రెండు ఏమవుతాయి అంటే కాంట్రాక్ట్ అయినప్పుడు, సంకోచం చెందుతాయి అంటాను కదా. కాంట్రాక్షన్ ఆఫ్ దీస్ మజిల్స్, వాట్ విల్ హ్యాపెన్? ఈ కాంట్రాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే చెస్ట్ వాల్యూమ్, అంటే బ్రీత్ ఇన్ చేసేటప్పుడు దే లిఫ్ట్ అప్ ద రిబ్ కేజ్. రిబ్ కేజ్ ని లిఫ్ట్ అప్ చేస్తుంది. ఆ లిఫ్ట్ అప్ చేసేటప్పుడు స్టెర్నమ్ రిబ్ కేజ్ ని లిఫ్ట్ అప్ చేసినప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఇంక్రీజెస్. ద వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు ఏమవుతుంది అంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. లోపల ఉన్నటువంటి ఇంటర్ పల్మనరీ ప్రెషర్, దిస్ ప్రెషర్ డిక్రీజెస్ వెన్ కంపేర్ టు ద అవుట్ సైడ్ ఆక్సిజన్. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి ప్రెషర్ డిక్రీజ్ అవడం వల్ల అవుట్ సైడ్ ఉన్నటువంటి ఆక్సిజన్ ఏమవుతుంది అంటే ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లంగ్స్ అనమాట. ఎంటర్స్ ఇన్ టు ద లంగ్స్. డయాఫ్రమ్ మజిల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ డయాఫ్రమ్ మజిల్స్ ఏమంటాము అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ఫ్రెనిక్ మజిల్స్. ఈ మజిల్స్ రెండు ఏమవుతుంది, కాంట్రాక్షన్ జరుగుతుంది. కాంట్రాక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ద వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ, అక్కడ ఏమవుతుంది ఆ రిబ్ కేజెస్ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏం చేస్తాయి అంటే ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ అయినప్పుడు చెస్ట్ వాల్యూమ్, ఆ థొరాకిక్ రీజియన్ లో చెస్ట్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు ఆపోజిట్ గా ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ డిక్రీజ్ అయినప్పుడు అక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లంగ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్పిరేషన్, ఉచ్ఛ్వాస. ఉచ్ఛ్వాస జరగటానికి ఏమైంది, డయాఫ్రమ్ తో పాటు
రిప్ కేజెస్ మధ్యలో ఉన్నటువంటి చెస్ట్ మజిల్స్ అంటారు వీటిని ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటారు. ఈ రెండు ఏమైనాయి అంటే ఇవి ఎక్స్పాండ్ అయినాయి. ఇవి ఎక్స్పాండ్ అవడం అంటే కాంట్రాక్షన్ జరిగింది. కాంట్రాక్షన్ అయినప్పుడు ఏమైంది, లిఫ్ట్స్ అనమాట. యాక్చువల్ గా మనం ఈ డయాఫ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే నార్మల్ ఇన్స్పిరేషన్ స్టేజ్ లో ఎక్స్పిరేషన్ స్టేజ్ లో డిఫరెంట్ గా ఉంటుంది దాని స్ట్రక్చర్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మామూలుగా నార్మల్ గా ఇది ఇన్స్పిరేషన్ జరిగేటప్పుడు జరగక ముందు ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఓపెన్ అంబ్రెల్లా. మనం అంబ్రెల్లా తెలుసు కదా, ఓపెన్ అంబ్రెల్లా లాగా ఉంటుంది. వెన్ ఎవర్ ఇట్ లిఫ్ట్ ద రిబ్ కేజ్ ఇట్ ఈస్ లైక్ క్లోజ్డ్ అంబ్రెల్లా. అంబ్రెల్లాని క్లోజ్ చేసినప్పుడు ఎలాంటి స్ట్రక్చర్ అయితే వస్తుందో ఈ పర్టికులర్ రీజియన్ లో బికాస్ ఆఫ్ ద డయాఫ్రమ్ ద ఏరియా ఇట్ ఇంక్రీజెస్ అండ్ ఇన్సైడ్ దట్ ద ప్రెషర్ డిక్రీజెస్. ఓకేనా, దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ లో హెల్ప్ చేసేది ఎవరు అంటే డయాఫ్రమ్ మజిల్స్, దాని ఫ్రెనిక్ మజిల్స్ అంటాము. సెకండ్ వన్ ఆ రిబ్ కేజెస్ మధ్యలో ఉన్నటువంటి మజిల్స్ ఏమంటాము అంటే ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటారు. ఈ రెండు కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ లోపల ఉన్నటువంటి ఆ చెస్ట్ క్యావిటీ వాల్యూమ్ దాన్ని ఏమంటామంటే పల్మనరీ వాల్యూమ్ అంటారు. అది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు లోపల ఉన్నటువంటి ప్రెషర్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. దీనివల్ల అవుట్ సైడ్ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లంగ్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్పిరేషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈజ్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ కి ఇప్పుడు జరిగింది యాజ్ ఇట్ ఈస్ గా ఆపోజిట్ లో జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పిరేషన్. ఇక్కడ ఏం జరిగింది, డయాఫ్రమ్ మజిల్స్, ఫ్రెనిక్ మజిల్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్ అయినాయి కదా, అక్కడ ఏమవుతుందంటే రిలాక్స్ అవుతాయి అనమాట. కాంట్రాక్ట్ అయినాయి, రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఈ క్లోజ్డ్ గా ఉన్నటువంటి గొడుగు ఏమవుతుందంటే అగైన్ ఇట్ ఈస్ లైక్ ఓపెన్ అంబ్రెల్లా లాగా అవుతుంది. దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఇక్కడ ఏమైంది, చెస్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, చెస్ట్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ ప్రెషర్ ఏమవుతుంది అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ద ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్ ఇట్ గెట్ బ్యాక్ టు ద అట్మాస్ఫియర్. ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి అయినటువంటి ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ వాట్ ఆర్ ద గ్యాసెస్ ఇన్ ద ఎయిర్, ఇట్ అగైన్ ఇట్ గెట్ బ్యాక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. లంగ్స్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పిరేషన్. ఈ ఇన్స్పిరేషన్ అనేది ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ప్రాసెస్. ఇది యాక్టివ్ ప్రాసెస్, దిస్ వన్ ఈస్ ప్యాసివ్ ప్రాసెస్. ఇది యాక్టివ్ ప్రాసెస్, ఇది ప్యాసివ్ ప్రాసెస్. అంటే ఏం కావాలి అంటే ఇట్ రిక్వైర్ సమ్ ఎనర్జీ రిక్వైర్ అయినటువంటి ప్రాసెసెస్ ఏమంటాము అంటే మెటబాలిక్ ప్రాసెసెస్, యాక్టివ్ ప్రాసెసెస్ అంటారు. అంటే ఇన్స్పిరేషన్ అనేది యాక్టివ్ ప్రాసెస్. ఈ ఇన్స్పిరేషన్ జరగటంలో ఏమవుతుంది, డయాఫ్రమ్ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. తర్వాత ఇంటర్కోస్టల్ మజిల్స్ ఎక్స్పాండ్ అయ్యి దానివల్ల ఏం చేస్తున్నాయి, దాన్ని చెస్ట్ క్యావిటీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. పల్మనరీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి ప్యారలల్ గా దాని చెస్ట్ క్యావిటీతో పాటు ఇంక్రీజ్ అయినప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అప్పుడు బయట ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఆక్సిజన్ అంటే ఎయిర్ ఎక్కడికి వస్తుంది, లంగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏం జరిగింది, సేమ్ ఈ ఫ్రెనిక్ మజిల్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏమైనాయి అంటే రిలాక్స్ అయినాయి. రిలాక్స్ అవగానే క్లోజ్ చేసిన అంబ్రెల్లా మళ్ళీ ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవడం అంటే ఏంటది, డయాఫ్రామ్ ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఏమైంది, వెడల్పు వచ్చింది కాబట్టి చెస్ట్ వాల్యూమ్ తగ్గిపోయింది. ఈ చెస్ట్ వాల్యూమ్ ఎప్పుడైతే తగ్గిందో ప్రెషర్ పెరిగిపోయింది. ఈ ప్రెషర్ పెరగడం వల్ల లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ బయటికి సెంట్ అవుట్ అంటే బయటకి పుష్ చేయబడుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్పిరేషన్. ఇట్ ఈస్ యాక్టివ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ ప్రాసెస్. ఓకేనా, ఇక్కడ కాంట్రాక్షన్ జరిగింది, ఇక్కడ రిలాక్సేషన్ జరిగింది. ఎయిర్ తో పాటు ఎయిర్ లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి ఎయిర్ లో డిఫరెంట్, మామూలుగా మనం ఎయిర్ ఈజ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటాం. డిఫరెంట్ వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. దిస్ వన్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ పల్మనరీ వెంటిలేషన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రీతింగ్. ఓకే, సెకండ్ స్టెప్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏమేమి ఎక్స్చేంజ్ అవుతాయి అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఒక వాల్యూమ్ తో ఉంటాయి. నెక్స్ట్ లంగ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక వాల్యూమ్ తో ఉంటాయి. అక్కడ నుంచి బ్లడ్ లోకి వెళ్ళాక ఒకటి, టిష్యూస్ కు చేరిన తర్వాత వాటి వాల్యూమ్స్ అనేవి మారిపోతాయి అన్నమాట. దీన్ని ఎలా చెప్తాము అంటే మనం పార్షియల్ ప్రెషర్ గా దీన్ని కొలుస్తాం అన్నమాట. ఓకే, పార్షియల్ ప్రెషర్ దాన్ని PO2, PCO2 అని చెప్తాం. ఇది పార్షియల్ ప్రెషర్ ఫర్ ఆక్సిజన్. ఓకే,
నెక్స్ట్ వన్ పార్షియల్ ప్రెషర్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ హియర్? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగేటం అంటే ఇక్కడ ఉన్నది ఒకటే సింపుల్ ప్రాసెస్, దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ డిఫ్యూజన్ ద్వారా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. ఎక్కడ? లంగ్స్ లో. ఓకే, ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇది వాల్యూమ్స్ అట్మాస్ఫియర్ లో ఇది 159 ఉంటే ఇది 0.3 mmHgగా చెప్తాం అన్నమాట. ఎక్కడిది? అట్మాస్ఫియర్ లో. దెన్ నెక్స్ట్ అంటే అల్వియోలీలో దీని వాల్యూమ్ వచ్చి 104, ఇది వచ్చి 40. ఓకే, నెక్స్ట్ బ్లడ్, ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇదేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సెంటేజ్ ఎంత? ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, ఇది 45, ఇది 90. దిస్ వన్ ఇస్ టిష్యూస్ లో 45, 40. జస్ట్ సింపుల్ డిఫ్యూజన్ ద్వారా జరిగింది అనుకున్నా, అంతవరకు ఓకే. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఎంత ఉంది అంటే 159 mmHg, ఇదేమో 0.3 mmHg. ఇది అల్వియోలైలోకి వెళ్ళినప్పుడు దీని వాల్యూమ్ 104 ఉంది, దీని వాల్యూమ్ వచ్చి 40 ఉంది. బ్లడ్ లో వితౌట్ ఆక్సిజన్, మన బ్లడ్ లో ఆక్సిజనేటెడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు రకాల బ్లడ్ ఉంటది కదా. ఆర్టరీస్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ మోసుకెళ్తున్నాయి, వెయిన్స్ ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మోసుకెళ్తాయి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఇదే కదా, ఆక్సిజన్ తో కలిసినటువంటి బ్లడ్. ఇది ఎంత ఉంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ 40-45 గా ఉంది. ఇది ఆక్సిజన్ యొక్క వాల్యూమ్ ఏమో 40, కార్బన్ డైఆక్సైడ్ వాల్యూమ్ 45. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇది. మరి ఆక్సిజనేటెడ్ బ్లడ్ 95-40 ఉంది. టిష్యూస్ లో వచ్చేటప్పటికి సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్కడ ఇది? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద లంగ్స్ లోని అల్వియోలార్ సాక్ లో ఏం జరుగుతుంది? డిఫ్యూజన్ ద్వారా అల్వియోలార్ సాక్ లో అల్వియోలై అనేది ఏంటి అంటే ఇక్కడ ఎపిథీలియల్ టిష్యూస్ ఉంటాయి, lined by epithelial tissue. It is a sac-like structure and a single layered membrane. What is the specialty of alveoli? Here exchange of gases takes place. ఏం జరుగుతుంది ఇక్కడ? డిఫ్యూజన్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, అట్ ద సేమ్ వే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడే ఉంది మరి దీనికి. ఇక్కడ బ్లడ్ సెల్స్ ఉంది. ఏ బ్లడ్ సెల్స్ ఉన్నాయంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. రెడ్ బ్లడ్ సెల్స్ నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ డిఫ్యూజన్ ద్వారా మళ్ళీ అగైన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద బ్లడ్. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరిగితే థర్డ్ స్టెప్ లో అక్కడ నుంచి ఇవి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ఎక్కడికి? టిష్యూస్ లోకి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. బ్లడ్ నుంచి మళ్ళీ టిష్యూస్ లోకి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అక్కడ కూడా డిఫ్యూజన్ ద్వారా బ్లడ్ నుంచి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. And the third step is transport of gases. ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి? త్రూ బ్లడ్ కదా. బ్లడ్ లో ఏముంటాయి? బ్లడ్ లో వీ హ్యావ్ ప్లాస్మా అండ్ ఆల్సో ఆర్బిసి. దీస్ టూ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ప్లాస్మా ద్వారా 3% ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆర్బిసి ద్వారా 97% ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది స్టెప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. దీనిలో 2 స్టెప్స్ ఉన్నాయి, 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఎలా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది? ఏంటి అంటే ఈ ఆక్సిజన్ ను ఇట్ ట్రాన్స్పోర్ట్స్ బై ప్లాస్మా. వన్ వే ఇట్ ఈస్ ట్రాన్స్పోర్ట్స్ బై ప్లాస్మా అండ్ ద సెకండ్ వన్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్ట్స్ బై రెడ్ బ్లడ్ సెల్స్, ఎస్పెషల్లీ ఆర్బిసి. ఓకేనా? ప్లాస్మా ద్వారా 3% ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. ఆర్బిసి ద్వారా 97% ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. ఓకేనా? ఓకే, ప్లాస్మా అంటే బ్లడ్ వెళ్తుంది కదా, బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు దాంతోపాటు కొంత 3% ఆఫ్ ఆక్సిజన్ మనం ఇన్స్పైర్ చేసినటువంటి ఎయిర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ లో 3% ప్లాస్మాలో కరిగి ప్లాస్మా ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడేది ఒక 3%. నెక్స్ట్ ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏంటి ఎలా తీసుకెళ్తాయి? 97% ఆఫ్ ఆక్సిజన్ ఎలా తీసుకెళ్తాయి అంటే
ఏమున్నాయి అంటే ఏముంది ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏముంది అంటే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంది. ఈ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఒక్కొక్క హిమోగ్లోబిన్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ని మోసుకెళ్ళగలుగుతుంది అనమాట. ఎలాగా అంటే ఇదేం చేస్తుంది అంటే టెంపరేచరు దాంతోపాటు పిహెచ్, నెక్స్ట్ PCO2 వీటిని బేస్ చేసుకుని డిపెండ్ ఆన్ దీస్ 4 ఫ్యాక్టర్స్. ఇవి లెస్ పిహెచ్ ఉన్నప్పుడు, దాంతోపాటు టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు, PCO2 తక్కువగా ఉన్నప్పుడు, PO2 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ హీమోగ్లోబిన్ విచ్ బైండ్స్ విత్ ఆక్సిజన్ 4 molecules of oxygen, then it forms ఆక్సిహీమోగ్లోబిన్ గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఆక్సిహీమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది అనమాట. ఒక్కొక్క ఆర్బీసీ ఎన్నిటిని తీసుకెళ్ళగలుగుతుందంటే 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ తీసుకెళ్తుంది అనమాట. ఓకే, ఈ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనుకుంటే దెన్ దే రియాక్ట్ విత్ ఆర్బీసీ. ఓకే, ఇట్ ఫార్మ్స్ ఆక్సిహీమోగ్లోబిన్. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పుడైతే హిమోగ్లోబిన్ అఫినిటీని కలిగి ఉంది, ఎప్పుడు టెంపరేచర్ లెస్ గా ఉన్నప్పుడు, పిహెచ్ వాల్యూమ్ లోవర్ టెంపరేచర్, హై పిహెచ్, లోవర్ లెవెల్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైయర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లో లెవెల్, ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ 4 కండిషన్స్ అంటే ఈ 4 ఫ్యాక్టర్స్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిహీమోగ్లోబిన్. ఈ ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో బైండ్ అయ్యి ఆక్సిహీమోగ్లోబిన్ ఫామ్ అయ్యి ఈ ఆక్సిహీమోగ్లోబిన్ క్యారీ చేసుకెళ్ళబడుతుంది అనమాట. దీని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా? దెన్ హౌ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టేక్స్ ప్లేస్. ఓకే, ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏమి అడుగుతారు? వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిహీమోగ్లోబిన్, లేదా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అంటాం. పరిస్థితులు ఏంటి అంటే లో టెంపరేచర్ తక్కువగా ఉండాలి, పిహెచ్ వాల్యూమ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ దాన్ని ఎలా ఉండాలి అంటే అది హైగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ PCO2 ఎలా ఉండాలి? ఇది కూడా లోగానే ఉండాలి. అండ్ PO2 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ హైగా ఉండాలి. ఈ కండిషన్స్, ఈ 4 ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిహీమోగ్లోబిన్ which is helpful for the transportation of oxygen to the tissues. Okay, next one, how the carbon dioxide transportation takes. Next one, CO2 transportation. ఎన్ని లెవెల్స్ లో, ఎన్ని రకాలుగా కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది? ఫస్ట్ వన్, డిజాల్వ్డ్ స్టేట్ కరిగి ఉన్నటువంటి స్థితిలో ఎంత అంటే 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ త్రూ దిస్. ఇక్కడ ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ which react with water, then it forms ఓకే, ప్లాస్మాలో డిజాల్వ్డ్ కరిగిన స్థితిలో 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. ఏం నేర్చుకుంటున్నాం మనం? మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఏమేం జరుగుతున్నాయి? ఫస్ట్ వన్, బ్రీతింగ్ జరిగింది, పల్మనరీ వెంటిలేషన్ జరిగింది. సెకండ్ వన్ ఏంటి? డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, అల్వియోలీ మెంబ్రెయిన్ లోకి డిఫ్యూజన్ ద్వారా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళడం, బయటకు వెళ్ళడం ఎలా జరుగుతుంది? సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఏం గ్యాసెస్ అవి? ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఆక్సిజన్ 2 levels లో ట్రాన్స్పోర్ట్ అయింది. వన్ ఈజ్ త్రూ ప్లాస్మా, సెకండ్ వన్ ఈజ్ బై ఆర్ త్రూ ఆర్బీసీ. ఓకే, హౌ ద కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే వన్ ఈజ్ డిజాల్వ్డ్ స్టేట్ లో కరిగిన స్థితిలో ఎంత అంటే 7%. ఓకే, సెకండ్ వన్ ఈజ్ త్రూ కార్బామినో గ్రూప్. ఎంత ఇది అంటే 20 to 25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్స్ త్రూ కార్బామినో గ్రూప్.
ఇదేం చేస్తుందంటే అమైనో గ్రూప్ ఆఫ్ హిమోగ్లోబిన్ యొక్క అమైనో గ్రూప్ తో ఈ కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్ గా చర్య జరిపి ఏం ఏర్పడుతుంది? కార్బామినో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. కార్బామినో హిమోగ్లోబిన్ అనే సబ్స్టెన్స్ కాంపౌండ్ లాగా ఏర్పడి దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఫస్ట్ ది డిజాల్వ్డ్ స్టేట్ లో 7%, కార్బామినో గ్రూప్ అంటే హిమోగ్లోబిన్ లో అమైనో గ్రూప్ ఉంటుంది కదా, ఈ హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి అమైనో గ్రూప్ తో కంబైండ్ అయ్యి డైరెక్ట్ గా దాంతో కంబైండ్ అయ్యి 20 to 25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. బైకార్బోనేట్ గా ఏర్పడి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు పంపించబడుతుంది. ఎట్లా అంటే బైకార్బోనేట్ ఏంటది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ రియాక్ట్ విత్ వాటర్. ఓకే, కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది ఎంజైము. ఈ ఎంజైమ్ సమక్షంలో ఏమేర్పడుతుంది అంటే ఏమేర్పడుతుంది? బైకార్బోనేట్ ఏర్పడుతుంది. బైకార్బోనేట్ సబ్స్టెన్స్ గా మారి దాని రూపంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది అనమాట. ఒకటేమో డిజాల్వ్డ్ స్టేట్, సెకండ్ వన్ కార్బామినో గ్రూప్, థర్డ్ వన్ బైకార్బోనేట్. ఇక్కడ pH వాల్యూమ్ ఎంత ఉండాలి? తక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎంత ఉంటుంది? ఇలా జరగటానికి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ PCO2 యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ, PO2 యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆర్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద బాడీ. క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే ప్లాస్మా మెంబ్రేన్ యొక్క పర్మియబిలిటీ వల్ల ఏమవుతుంది అంటే హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఏర్పడి HHbO2 బఫర్ లాగా పనిచేస్తుంది. ఇది H+ అయాన్తో రియాక్ట్ అయినప్పుడు HHb. ఓకే, యాసిడ్ హిమోగ్లోబిన్ అనేది ఏం లేదు, H+ అయాన్స్ ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా హిమోగ్లోబిన్కి అక్కడ నుంచి బయటికి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఈ షిఫ్ట్ అయ్యేటప్పుడు యానయాన్స్ క్యాటయాను వీటి మధ్య ఈ రెండింటి మధ్య ఏమవుతుందంటే అయాన్స్ అనేవి ప్లాస్మా మెంబ్రేన్ కి లోపలికి వెలుపలికి షిఫ్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఫ్లూయిడ్ ఉంది, ఈ ఫ్లూయిడ్ లో ఏమున్నాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉన్నాయి, యానయాన్స్ క్యాటయాన్స్ ఉన్నాయి. అందులో క్లోరైడ్ అయాన్స్, ఈ H+ అయాన్స్, ఈ రెండింటి మధ్య షిఫ్ట్ అనేది త్రూ ప్లాస్మా మెంబ్రేన్ జరుగుతుంది. దీన్ని హాంబర్గ్స్ ఫినామినా అంటారు. క్లోరైడ్ షిఫ్ట్ ని ఏమంటారు అంటే టు ద సెల్ ఫ్రమ్ ద సెల్. ఈ రెండింటి మధ్య ఈ క్లోరైడ్ అయాన్స్ H+ అయాన్స్ ఏమవుతాయి అంటే షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఈ షిఫ్ట్ అవడాన్ని ఏమంటున్నాము అంటే క్లోరైడ్ షిఫ్ట్ అంటున్నాము. ఓకే, ఇలా కాన్సన్ట్రేషన్ based on the concentration coefficient, the shift of chloride ions and also H+ ions through the plasma membrane, this phenomenon is nothing but Hamburg's phenomena అంటారు దీన్ని. ఆఫ్ రెస్పిరేషన్ లో ఏమేమి నేర్చుకున్నాము? మెకానిజం ఏమేమి జరుగుతుంది అంటే ఫస్ట్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ జరుగుతుంది. దీన్నే పల్మనరీ వెంటిలేషన్ అంటారు. ఓకేనా. సెకండ్ స్టెప్ ఏంటి? డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. అల్వియోలీలోకి గ్యాసెస్ ఎలా డిఫ్యూజన్ అవుతాయి? సింపుల్ డిఫ్యూజన్ ద్వారా ఆక్సిజన్ మాలిక్యూల్స్ లోపలికి రావడం, లోపల ఉన్నటువంటి ఎక్సెసివ్ గా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ బయటకు రావడం అనేది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది? ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనుకున్నాము? ప్లాస్మా ద్వారాను. తర్వాత హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్, ఆర్బీసీలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ తో ఈ ఆక్సిజన్ అనేది బైండ్ అయ్యి ఆక్సిహిమోగ్లోబిన్ గా మారుతుంది. వాట్ అబౌట్ కార్బన్ డైఆక్సైడ్? కార్బన్ డైఆక్సైడ్ డిఫరెంట్ వేస్ లో, డిఫరెంట్ ఫార్మ్స్ లో ఇది బాడీ నుంచి బయటికి పంపించబడుతుంది. ఎలాగా? ఫస్ట్ వన్ డైరెక్ట్ డిజాల్వ్డ్ స్టేట్ లో 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ స్టేట్ లో పంపించబడుతుంది. సెకండ్ వన్ ఏంటి అంటే హిమోగ్లోబిన్ లోని అమైనో గ్రూప్ తో కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది
బయట పంపించబడుతుంది. హిమోగ్లోబిన్ ఎలా అయితే ఆక్సి హిమోగ్లోబిన్ ఫామ్ అయిందో అలాగే హిమోగ్లోబిన్ తో కార్బన్ డైఆక్సైడ్ ఇది లోవర్ కాన్సన్ట్రేషన్ PO2 యొక్క లోవర్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు పిహెచ్ కనుక లెస్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అగైన్ ఎఫినిటీ ఆక్సిజన్ తో ఎఫినిటీని రెడ్యూస్ చేస్తుంది. ఈ లెవెల్స్ అనేవి ఫ్యాక్టర్స్ అనేవి ఆక్సిజన్ తో ఎఫినిటీని హిమోగ్లోబిన్ తో ఎఫినిటీని ఆక్సిజన్ తో లెస్ చేస్తాయి, రెడ్యూస్ చేస్తాయి. అప్పుడు ఆక్సి హిమోగ్లోబిన్ కాస్త ఏమవుతుంది, విడిపోతుంది. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ గా విడిపోయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళి దాంతో బైండ్ అవుతుంది. అప్పుడు ఏర్పడింది, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడింది. ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అన్నమాట. నెక్స్ట్ డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ సెంటర్స్ బ్రెయిన్ లో ఈ మెకానిజం లేదా రెస్పిరేటరీ మూమెంట్స్ రెస్పిరేషన్ ని కంట్రోల్ చేసేటువంటి డిఫరెంట్ వేరియేషన్స్ ఏమున్నాయి. రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ మూమెంట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ మూమెంట్స్. రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ మూమెంట్స్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? రెస్పిరేటరీ మూమెంట్స్ ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఫస్ట్ వన్ ఏంటి అంటే బ్రెయిన్ లో రెస్పిరేటరీ రిథమ్ సెంటర్, ఆర్ఆర్సి, ఆర్ఆర్ఆర్ కాదు ఆర్ఆర్సి, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఇది ఎవరు అంటే హైండ్ బ్రెయిన్ ఉంటది కదా, హైండ్ బ్రెయిన్ లో మిడిల్ లో అబ్లాంగేటా అనేటువంటి పార్ట్ ఉంటుంది. ఈ మిడిల్ లో అబ్లాంగేటా ఏం చేస్తుందంటే రిథమ్ ని అంటే రెస్పిరేటరీ మూమెంట్స్ యొక్క నార్మల్ రిథమ్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట, మెయింటైన్ చేస్తుంది. సెంటర్ ఏంటి అంటే పాన్స్ సెంటర్, పాన్స్ కాదు పాన్స్, PONS, పాన్స్ వేరోలి ఉంటది కదా హైండ్ బ్రెయిన్ లో, పాన్స్ వేరోలి మిడిల్ అబ్లాంగేటా అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ పాన్స్ సెంటర్ లో ఏముంటుంది అంటే న్యూమోటాక్సిక్ సెంటర్, న్యూమోటాక్సిక్ సెంటర్. ఈ న్యూమోటాక్సిక్ సెంటర్ అనేది కూడా ఈ బ్రీతింగ్ రెస్పిరేషన్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ని అబ్లాంగేటాలో ఉన్న ఈ రిథమ్ సెంటర్ ని ఈ పాన్స్ వేరోలి ఉన్న న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుందంటే మోడరేట్ చేస్తుంది. అండ్ ద థర్డ్ సెంటర్ ఈస్ వాట్ ఈస్ ద కీమోసెన్సిటివ్ ఏరియా, కీమోసెన్సిటివ్ ఏరియా, కీమోసెన్సిటివ్ ఏరియా ఆర్ఆర్సి రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ కి దగ్గరలో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఇది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అవగానే ఇది సెన్సిటివ్ అయిపోతుంది. సెన్సిటివ్ అయిపోయి ద రేట్ ఆఫ్ బ్రీతింగ్ ని మోడరేట్ చేస్తుంది, అంటే ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది థర్డ్ సెంటర్. అండ్ ఆల్సో వన్ మోర్ సెంటర్ ఇస్ దేర్. ఏంటివన్నీ నువ్వు రెస్పిరేటరీ మూమెంట్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేటరీ మూమెంట్ ని కంట్రోల్ చేసేటువంటి సెంటర్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ ఇది ఆర్ఆర్సి. ఎవరి అధీనంలో ఉంది ఆర్ఆర్సి? రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అనేది మిడిల్ అబ్లాంగేటా. దీన్ని మోడరేట్ చేస్తా న్యూమోటాక్సిక్ సెంటర్ అనేది వన్ రిసెప్టార్స్. aortic arch. ఓకే, నెక్స్ట్ వన్ రిసెప్టార్స్ ఉన్నాయి ఇక్కడ. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే సెల్యులార్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ at cell level. Actually this one is the original respiration. Respiration means ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ విచ్ రిలీజ్ ఎనర్జీ. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గ్లూకోజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫుడ్ సబ్స్టెన్సెస్ ఎస్పెషల్లీ ఏం చెప్పుకుంటాం, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ లో సెల్యులర్ రెస్పిరేషన్ ఏమవుతుంది అంటే గ్లూకోజ్ నుంచి ఏం ఏర్పడుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అండ్ ఆల్సో ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాము, కెటబాలిక్ ప్రాసెస్ అంటున్నాము. ఓకేనా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది, గ్లూకోజ్ అనేది ఇక్కడ రెండు స్టెప్స్ చెప్పుకుంటాము. దెర్ ఆర్ టూ స్టెప్స్ ఇన్ సెల్యులర్ రెస్పిరేషన్. వన్ ఈజ్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్, దీన్ని గ్లైకోలైసిస్ అని కూడా అంటారు. వాట్ ఈస్ గ్లైకాలసిస్? గ్లైకో మీన్స్ గ్లూకోజ్. గ్లైకో అంటే గ్లూకోజ్. వాట్ అబౌట్ లైసిస్? లైసిస్ మీన్స్ టు బ్రేక్ డౌన్. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ వన్ గ్లైకాలసిస్. సెకండ్ స్టెప్ ఏమంటాము అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్. సిట్రిక్ యాసిడ్ సైకిల్, దీన్నే క్రెబ్స్ సైకిల్ అని కూడా అంటాం. క్రెబ్స్ సైకిల్. దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, సెల్యులర్ రెస్పిరేషన్. ఫిఫ్త్ స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్
సెల్యులర్ రెస్పిరేషన్ ఏమున్నాయి? గ్లూకోజ్ కన్వర్ట్స్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ ఆల్సో ఇట్ రిలీజెస్ ఎనర్జీ. ఓకే, ఏం జరుగుతుంది? గ్లూకోజ్ ఏమవ్వాలి? గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం అవ్వాలి. విచ్ఛిన్నమై దాని నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటేమో గ్లైకాలసిస్, రెండోది సిట్రిక్ యాసిడ్ సైకిల్. దీన్నే క్రెబ్స్ సైకిల్ అని అంటాం అనమాట. ఫస్ట్ గ్లైకాలసిస్ చూద్దాం. ఈ గ్లైకాలసిస్ లో ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ ఏమవుతుంది? ఇది ఒక ఏటీపీ అణువుని ఇది తీసుకొని టేక్స్ 1 ATP అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్ 6 phosphate ఏర్పడుతుంది. అగైన్ ఇట్ టేక్స్ 1 more ATP, దెన్ ఇట్ ఫార్మ్స్ గ్లూకోజ్ 1,6 bisphosphate ఏర్పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్. ఓకే, గ్లూకోజ్ 6 phosphate, గ్లూకోజ్ 1,6 bisphosphate, దీని నుంచి ఫ్రక్టోజ్ 1,6 bisphosphate ఏర్పడుతుంది. దాని నుంచి ఇన్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్ ఏర్పడుతుంది అంటే పైరువేట్ ఏర్పడుతుంది లేదా పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా 6 carbon కాంపౌండ్. ఇది 6 carbon కాంపౌండ్, 6 carbon కాంపౌండ్, ఇది 3 carbon కాంపౌండ్. ఏం జరిగింది ఇక్కడ? కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ పైరువేట్ లేదా పైరువిక్ యాసిడ్. ఈ స్టెప్స్ అన్నిటిని కలిపి ఏమన్నాము అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ గ్లైకాలసిస్. కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ పైరువేట్. ఇది అగైన్ ఇట్ టర్న్స్ ఇంటూ ఎసిటైల్ కోఏ అనేటువంటి ఒక 2 carbon కాంపౌండ్ సబ్స్టెన్స్ గా మారుతుంది అనమాట. ఈ ఎసిటైల్ కోఏ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇది జరగాలి ఎక్కడ జరుగుతుంది అంటే దీస్ ఆల్ ఆర్ ద రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎక్కడ? మైటోకాండ్రియాలో ఏది? ఎసిటైల్ కోఏ వరకు ఏర్పడుతుంది. ఈ ఎసిటైల్ కోఏ అక్కడ మ్యాట్రిక్స్ ఉంటది కదా, ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఉంటది మైటోకాండ్రియాలో. ఆ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి OAA ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ అంటారు దీని. ఇది 4 carbon కాంపౌండ్, ఇది 2 carbon కాంపౌండ్. ఈ రెండింటిగా ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇన్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుందంటే ఏర్పడుతుంది? ఎసిటైల్ కోఏ OAA. ఇక్కడ నుంచి మ్యాలేట్ ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఇన్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్ మెయిన్గా సిట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సిట్రిక్ యాసిడ్ మెయిన్గా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని అంటారు. సర్ హ్యాన్స్ క్రెబ్స్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రెబ్స్ సైకిల్. మెటబాలిజం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్ ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, వాటర్ ఏర్పడుతుంది, దెన్ ఇట్ రిలీజెస్ ATP. ఈ మొత్తం కన్వర్షన్ లో గ్లూకోజ్ ఫైనల్లీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ ఫైనల్లీ టోటల్ ATPs ఆర్ 40. టోటల్ ATPs ఆర్ 40. 40 ATPలు రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 2 ATPలు యూజ్ చేయబడినవి, అందుకని -2 ATPs. దెన్ ద నెట్ ATPs ఆర్ 38. ఓకే, గ్లూకోజ్ అణువు సంపూర్ణంగా విచ్ఛిన్నం చెందినప్పుడు 38 ATP అణువులు అనేవి విడుదలవుతాయి. ఈ కన్వర్షన్ ఏమన్నామో మనము సెల్యులర్ రెస్పిరేషన్ అన్నారు. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ అట్ సెల్ లెవెల్. సెల్కి ఏమేళ్ళని ఫస్ట్ లెసన్ లో చెప్పుకున్నట్టు ఏమేళ్ళని అక్కడికి ఫుడ్ సబ్స్టెన్సెస్ ఫుడ్ సబ్స్టెన్సెస్ అంటే కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ సింపుల్ సబ్స్టెన్సెస్ గా మారినాయి. కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ వచ్చింది, ఫ్యాట్స్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్ వచ్చినాయి, అమైనో యాసిడ్స్ వచ్చినాయి ప్రోటీన్స్ నుంచి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినాయి? ప్రతి సెల్లో టిష్యూకి ఇవి టిష్యూస్ అక్కడ నుంచి సెల్లోకి ఇవి సప్లై చేయబడింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం వెళ్ళింది? ఆక్సిజన్ వెళ్ళింది. ఆక్సిజన్ కన్వర్షన్ ఎక్కడ జరిగింది? ఇదంతా అంటే మైటోకాండ్రియాలో జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ సెల్యులర్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ అట్ మైటోకాండ్రియా. బికాస్ ఆఫ్ దట్ మైటోకాండ్రియా ఏమంటాము అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఓకే, ఏం జరిగింది ఇక్కడ? గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిన్నం చెంది ఎనర్జీ రిలీజ్ అయింది, వాటర్ వచ్చింది, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది. ఓకేనా? గ్లూకోజ్ ఇస్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్ 6 phosphate, గ్లూకోజ్ 1,6 bisphosphate లేదా గ్లూకోజ్ 6 phosphate. ఇక్కడ ఫ్రక్టోజ్ 6 phosphate ఏర్పడింది, ఫ్రక్టోజ్ 1,6 bisphosphate అని చెప్తాం. ఇది సిరీస్ ఆఫ్ రియాక్షన్ పైరువేట్ 3 carbon కాంపౌండ్ ఏర్పడింది. అది అలాగే ఉండదు. తర్వాత అది 2 carbon కాంపౌండ్ ఎసిటైల్ కోయేగా మారింది. ఎసిటైల్ కోయే అక్కడ మ్యాట్రిక్స్ లో OAA అక్కడ ఓ సబ్స్టెన్స్ ఉంది, అక్కడ 4 కార్బన్ల కాంపౌండ్ ఉంది, దాన్ని ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ అంటారు. ఈ ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ ఈ మొత్తం కలిపి
మ్యాలేట్ తర్వాత మెయిన్ గా సిట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఈ సిట్రిక్ యాసిడ్ మెయిన్ గా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అన్నారు. ఈ కన్వర్షన్ జరిగేటప్పుడు అంటే ఇది రిపీటెడ్ గా జరుగుతుంది. ఈ కన్వర్షన్ జరిగేటప్పుడు ఏమి విడుదలైంది అంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదలైంది, ఏటీపీ మాలిక్యూల్స్ విడుదలైంది, దాంతోపాటు వాటర్ మాలిక్యూల్స్ కూడా రిలీజ్ అయినాయి అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ రియాక్షన్ టోటల్ నెట్ ఏటీపీస్ ఆర్ 38. 1 ఏటీపీ అంటే మనకు తెలుసు కదా, 1 ఏటీపీ ఈజ్ ఈక్వల్ టు 7200 క్యాలరీస్. దాన్నే 7.2 కిలో క్యాలరీస్ అని కూడా చెప్పుకుందాం. టాపిక్ రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్. ఇందులో మన లంగ్స్ యొక్క క్యాపబిలిటీ ఎంత ఇన్స్పైర్ చేస్తాము, ఎంత ఎక్స్పైర్ చేస్తాము, ఇంకా లోపల ఎంత మిగిలిపోతుంది, అవి డిఫరెంట్ వాల్యూమ్స్ లో చెప్తాం అనమాట. అవి టైడల్ వాల్యూమ్ అంటారు. టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి అంటే నార్మల్ కండిషన్స్ లో మనం ఇన్స్పైర్ చేసేది ఎక్స్పైర్ చేసేటువంటి ఎయిర్. టైడల్ వాల్యూమ్ అంటే నార్మల్ కండిషన్స్ లో ఇన్స్పైర్ లేదా ఎక్స్పైర్ చేసేటువంటి ఎయిర్ వాల్యూమ్ అనమాట. లంగ్స్ లో ఇన్స్పైర్ లేదా ఎక్స్పైర్ చేసేటువంటి వాల్యూమ్ ఏమంటాము అంటే ఎయిర్ వాల్యూమ్ ని టైడల్ వాల్యూమ్ అంటారు. ఇది 500 ml ఉంటుంది ఒక ఇన్స్పైర్ లేదా ఒక ఎక్స్పైర్ కి. ఓకేనా, ఒక ఇన్స్పైర్ లేదా ఒక ఎక్స్పైర్ కి. ఒక మినిట్ కి వచ్చేటప్పటికి టోటల్ గా 6000 to 8000 ml, 6000 to 8000 ml per minute. ఓకే, ఐఆర్వి అంటే ఇన్స్పైర్డ్ రిజర్వ్డ్ వాల్యూమ్ అంటే ఫోర్స్డ్ బ్రీతింగ్, ఫోర్స్ గా ఇన్స్పైర్ చేసేటువంటి వాల్యూమ్. అది టీవీతో కలిపి 2500 to 300 ml ఉంటుంది. నెక్స్ట్ ఈఆర్వి అంటే ఎక్స్పైర్డ్ రిజర్వ్డ్ వాల్యూమ్. ఇది ఎంత ఉంటుందంటే 1000 to 1100 ml ఉంటుంది. 1000 to 1100 ml ఉంటుంది. ఎక్స్పైర్ చేసిన తర్వాత రిమైనింగ్ కొంత మిగిలిపోతుంది అనమాట. లంగ్స్ లో కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ మిగిలిపోతుంది. దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే అది 1100 to 1200 ml ఉంటుంది. 1100 to 1200 ml. మళ్ళీ చూడండి, టైడల్ వాల్యూమ్ అంటే నార్మల్ కండిషన్స్ లో మనం ఇన్స్పైర్ లేదా ఎక్స్పైర్ చేసేటువంటి ఎయిర్ వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 500 ml. ఇది పర్ మినిట్ కి వచ్చేటప్పటికి 600 to 800 ml ఉంటుంది. నెక్స్ట్ వన్ ఐఆర్వి, ఇన్స్పైర్డ్ రిజర్వ్డ్ వాల్యూమ్. కఠినంగా ఒక్కొక్కసారి ఫోర్స్డ్ గా బ్రీతింగ్ చేస్తాం. ఇలా బ్రీతింగ్ చేసినప్పుడు ఈ నడిషన్ టు టీవీ టైడల్ వాల్యూమ్ తో కలిపినప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే 2500 to 3000. రెస్పిరేటరీ డిజార్డర్స్ అవేంటి అంటే ఫస్ట్ వన్ ఆస్మా. ఇది రెగ్యులర్ గా వినేటువంటిదే. ఓకేనా, బ్రాంకియల్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్స్ అవి జరిగినప్పుడు ఇట్లాగా డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్ వస్తుంది, దాన్ని ఆస్మా అంటారు. ఓకే, సెకండ్ వన్ ఎంఫిసీమియా అంటే ఇదేమో బ్రాంకియల్స్ కి అయితే ఇది అల్వియోలీ సాక్స్ ఉంటాయి కదా, ఈ అల్వియోలీ సాక్స్ అన్ని కూడా ఇన్ఫ్లమేషన్ తో నిండిపోతాయి అనమాట. ఇది కూడా డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్. థర్డ్ వన్ ఏంటి అంటే ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్. చేసేటువంటి వృత్తి బట్టి అక్కడ వచ్చేటువంటి జబ్బులు ఉన్న కండిషన్స్ బట్టి అవేంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే సిలికోసిస్ అంటే సిలికాన్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి దానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు సిలికాన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, డస్ట్ పార్టికల్స్ లోపల లంగ్స్ లోకి వెళ్తే అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. దానివల్ల వచ్చేటువంటి జబ్బును ఏమంటాం అంటే వీటన్నిటి వల్ల ఏంటి అంటే డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్. ఆస్బెస్టాస్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఈ డిసీజ్ అనేది వస్తుంది, ఆస్బెస్టోసిస్. నెక్స్ట్ వన్ సైడరోసిస్. ఇది ఐరన్ కంపెనీలు ఉంటాయి కదా, ఐరన్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు, వాటిలో పనిచేసే వర్కర్స్ కి వచ్చేటువంటివి. ఇవన్నీ లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ వస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ లో ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి లంగ్స్ లోకి ఎంటర్ అయిపోయి దాని ద్వారా డిసీజెస్ అనేవి వస్తాయి. డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్, ఆ లంగ్స్ అంతా ఇన్ఫెక్షన్ తో నిండిపోయి, ఫాగ్ తో నిండిపోయి ఆ లంగ్ పార్టికల్స్ అల్వియోలి ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి కండిషన్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాక్ లంగ్ డిసీజ్. ఇది కోల్ తయారు చేసి కోల్ మైన్స్ వాటిలో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ బ్లాక్ లంగ్ డిసీజ్ అంటే ఆ లంగ్ ఏరియా అంతా కూడా మనం ఎక్స్రే అది తీసినప్పుడు బ్లాక్ కలర్ లో కనపడతా ఉంటుంది అనమాట. ఆ మొత్తం ఆ కోల్ డస్ట్ తో నిండిపోయి ఉంటుంది. ఇవి ఏంటివన్నీను డిజార్డర్స్ అనమాట. రెస్పిరేటరీ సిస్టానికి వచ్చేటువంటి డిజార్డర్స్ ఏంటి అంటే ఆస్మా, ఎంఫిసీమియా, ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఏంటి సిలికోసిస్, ఆస్బెస్టోసిస్, సైడరోసిస్ అండ్ బ్లాక్ లంగ్ డిసీజెస్ అనమాట. ఓకేనా, ఓకే, ఇదంతా ఏంటి అంటే రెస్పిరేటరీ సిస్టమ్, ఆర్గాన్స్ అండ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేది ఫస్ట్ టాపిక్.
సెకండ్ వన్ ఏంటి అంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో పార్ట్స్ ఏంటి, ఆ తర్వాత హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి. ఫంక్షన్ అంటే మెకానిజం, ఎలా వర్క్ చేస్తుంది, ఒకవేళ ఇది సరిగ్గా వర్క్ చేయకపోతే వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి. ఇది ఇందులో ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. ఓకేనా, అందరూ ప్రసన్నాస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.